The organelles containing chlorophyll in plant cells are వృక్ష కణాల్లో పత్రహరితము కలిగినటువంటి కణాంగాలు. గాల్జీ అపేచస్ రాంగ్ ఆప్షన్. మైటోకాండ్రియా రాంగ్ ఆప్షన్. క్లోరోప్లాస్ట్ రైట్ ఆప్షన్. వాక్యూల్ రాంగ్ ఆప్షన్. వృక్ష కణాల్లో పత్రహరితం కలిగినటువంటి కణాంగాలు హరితరేణువులు. The organelle which contain chlorophyll in plant cells are chloroplasts. Number of chloroplasts present in stomatal gourd cells and ground tissues of plants are. స్టొమాటా పత్రరంధ్రంలోని రక్షక కణాల్లో మరియు గ్రౌండ్ టిష్యూలో ఉండేటువంటి హరితరేణుల యొక్క సంఖ్య ఎంత? 40 to 200 రాంగ్ ఆప్షన్. 20 to 100 రైట్ ఆప్షన్. 50 to 100 రాంగ్ ఆప్షన్. 50 to 200 రాంగ్ ఆప్షన్. నంబర్ ఆఫ్ chloroplasts present in stomatal gourd cells and ground tissues of plants are 20 to 100. 20 నుంచి 100 వరకు ఉంటాయి, హరితరేణులు ఉంటాయి. Chloroplasts from plant cell were extracted in 1954 by 1954లో వృక్షకణం నుంచి క్లోరోప్లాస్ట్లను సంగ్రహించిన శాస్త్రవేత్త ఎవరు? డేనియల్. Chloroplasts from plant cells were extracted in 1954 by Daniel I. Arnold. Right answer. Daniel I. Arnold. Julius Van Sachs, wrong option. Charles Darwin, wrong option. C.B. Van Niel, wrong option. క్లోరోప్లాస్ట్లను వృక్ష కణాల నుంచి తయారు చేసినటువంటి సంగ్రహించిన శాస్త్రవేత్త డేనియల్ ఐ. ఆర్నాల్డ్. డేనియల్ ఐ. ఆర్నాల్డ్ in 1954 he extracted chloroplasts from the plant cells. Splitting of water molecules during photosynthesis is known as. కిరణ్ సమక్రియ జరిగే సమయంలో నీటి అణువు విచ్ఛిన్నం కావడాన్ని ఏమంటారు? నీటి అణువులు విడిపోవడాన్ని ఏమంటారు? ఎమల్సిఫికేషన్, తరళీకరణము. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్ వన్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు డైజెస్ట్ సిస్టమ్. ఫ్యాట్స్ ఆర్ ఎమల్సిఫైడ్. దట్స్ వై ఇట్ ఈస్ రాంగ్ ఆప్షన్. ఎమల్సిఫికేషన్ అనేది సరైనది కాదు, తరళీకరణ సరైనది కాదు. Photolysis is formed with two words, photo, lysis. Lysis means division, photo means light. In the presence of light, water molecule is dividing into two parts. Photo అంటే కాంతి, lysis అంటే విచ్ఛిన్నము. కాంతి సమక్షంలో నీటి అణువు రెండుగా విచ్ఛిన్నమవుతుంది కాబట్టి photolysis is right option. Electrolysis, it is also formed with two words. Electro means electricity, lysis means డివిజన్. విద్యుత్తున్న సమక్షంలో జరుగుతుంది కాబట్టి దీన్ని విద్యుత్ విశ్లేషణం అంటారు. ఇది కూడా రాంగ్ ఆప్షన్. విద్యుత్ సమక్షంలో నీటి అణువు విడిపోవడం. హైడ్రాసిస్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్, నౌ ఇట్ ఈస్ గెటింగ్ డివైడెడ్. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆప్షన్. హైడ్రాసిస్. ద రైట్ ఆప్షన్ ఇస్ ఫోటాలిసిస్. దట్ ఈస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. కాంతి సమక్షంలో మాత్రమే విడిపోతుంది కాబట్టి photolysis is the right answer. Photolysis is the కాంతి విశ్లేషణ రైట్ ఆప్షన్. కాంతి విశ్లేషణ photolysis. What do you call particles of light rays which carry energy? What do you call particles of light rays which carry energy? శక్తిని మోసుకుపోయేటువంటి కాంతి కిరణాలను ఏమని పిలుస్తారు? శక్తిని తీసుకొచ్చే కాంతి కిరణాలను ఏమని పిలుస్తారు? ఫోటాన్స్ ఈజ్ రైట్ ఆన్సర్. ఫోటాన్స్ ఈజ్ రైట్ ఆప్షన్. ప్రోటాన్స్, న్యూట్రాన్స్, electrons, these three are related to atom.
ప్రోటాన్లు, న్యూట్రాన్లు మరియు ఎలక్ట్రాన్లు, ఈ మూడు కూడా పరమాణువుకు సంబంధించినటువంటి భాగాలు. కాబట్టి ఫోటాన్స్ అనేది కాంతి కిరణాలను